అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియా అంశం ప్రధాన చర్చగా మారింది. కేబినెట్ ఎజెండా పూర్తయిన అనంతరం సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం, తప్పుడు ప్రచారాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకలాపాలు, వాటి ప్రభావం, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సోషల్ మీడియా వ్యవస్థను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక మెకానిజం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా వేదిక ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియా అంశం ప్రధాన చర్చగా మారింది. అయితే అప్డేట్స్ ఏంటి? ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అనేది కూడా ఈ యొక్క అంశం అనేది కూడా ఇటు ప్రతిపాదించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై అనేక విధాలుగా కూడా దుష్ప్రచారంతో పాటు కుట్రలకు లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు సోషల్ మీడియాని తప్పుదోవ పట్టేటువంటి వ్యక్తులపై అయితే కనుక కఠిన చర్యలకి సిద్ధం అవ్వాలి అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీజీపీ హరీష్ గుప్తా సైతం కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది కూడా వివరించడం జరుగుతోంది. అసలు ఏ విధంగా వెళ్తుంది, ఏ ప్లాట్ఫామ్ ద్వారా ఈ యొక్క వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు, అదేవిధంగా వీటన్నిటిని ఏ విధంగా కట్టడి చేయాలి అన్న దానిపై అయితే కనుక ఒక కీలక నిర్ణయం అనేది కూడా త్వరలో రాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వంతో సైతం కూడా చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటాము అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఇటీవలే చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా రాజకీయాలు విమర్శలు, ప్రతి విమర్శలు అనేది కూడా కొనసాగించే విధంగా అయితే కనుక ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది వినియోగించుకుంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇది తీవ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితులు, అంటే మహిళలపై అనేక విధాలుగా కూడా ఈ యొక్క ఆరోపణలు, విమర్శలతో పాటు మహిళల్ని వారి యొక్క మనోభావాలని కించపరిచే విధంగా కూడా ఈ యొక్క సోషల్ మీడియా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క అంశాన్ని అయితే కనుక లేవనెత్తినటువంటి పరిస్థితులు, ఈ యొక్క ట్రెండ్స్ ని అరికట్టాలి. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి, ఇది రాబోయే ఎలక్షన్స్ పై మరింత ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ యొక్క కేబినెట్ అనంతరం కూడా మంత్రులతోటి చెప్పినటువంటి పరిస్థితులు, అంటే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా హోంమంత్రి అనితపై కూడా అనేక విధాలుగా కూడా విమర్శలు వచ్చినటువంటి నేపథ్యం, ఈ యొక్క సోషల్ మీడియాని వినియోగించుకొని దీన్ని కట్టడి చేసేందుకు కూడా ఒక కఠినమైనటువంటి చట్టం తీసుకొస్తేనే కూడా వీరందరినీ కూడా కట్టడి చేయగలం అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సూచించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క ట్రెండ్స్ ని అరికట్టాలి అని అంటే గతంలో కూడా ఇటు టీనేజ్ వ్యవస్థ నుంచో కూడా చాలా మంది ఈ యొక్క సోషల్ మీడియాకి బానిస అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే కూడా ఏదైతే యూత్ ని సైతం కూడా, అంటే అసలు యూట్యూబ్ కావచ్చు, అదేవిధంగా పక్కదవ పట్టిన తరం చేసే విధంగా కూడా వాటి అందరికీ కూడా ఒక ప్రైవేట్ అమలు చేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఒక చట్టాన్ని అనేది తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో వారిపై కూడా కఠిన చట్టాలు తీసుకొచ్చే విధంగా అయితే కనుక కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క సోషల్ మీడియా వినియోగించుకుంటూ కూడా అనేక విధాలుగా కూడా ఇటు ప్రతిపక్షం కావచ్చు, అదేవిధంగా అనేక విధాలుగా కూడా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి యూట్యూబ్ బేస్లు కావచ్చు, సోషల్ మీడియా బేస్లు కావచ్చు, ఇటువంటి అన్నింటినీ యూజ్ చేసుకొని ప్రభుత్వంపై కుట్రలు దారి తీయడంతో పాటు అక్కడ లోపల ఉండేటువంటి డిప్యూటీ సీఎంలు కావచ్చు, అదేవిధంగా మహిళలపై కావచ్చు, ఏ విధంగా వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న దానిపై అయితే కనుక ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క సోషల్ మీడియా ట్రెండ్స్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా స్పందించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని అంశం అయితే కనుక ఈ రోజు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితులు, ఎప్పుడు కూడా తాజాగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించేటువంటి నేపథ్యంలోనే ఈసారి తాజాగా సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గుర్తించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సైతం కూడా ఈ యొక్క కేబినెట్ అనంతరం కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొన్నటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా త్వరలోనే ఒక నిర్ణయం అనేది కూడా కూటమి ప్రభుత్వం తీసుకోబోతుందంటూ కూడా ఒక సంకేతాలు అనేది కూడా రేగెత్తించినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి మొత్తంగా. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేసే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
ఎస్, గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక ఒక చట్టాన్ని తీసుకురావాలి దీనిపై కూడా అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే పక్కదారి పడుతున్నారో అంటే విధంగా ఇటు మహిళలు కావచ్చు, చిన్నారులను సైతం కూడా ఇటు ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా విమర్శలు దారితీస్తున్నారో వారిపై కూడా చట్టాలు తీసుకొస్తేనే వీటిని అరికట్టగలం అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఇక కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన అనంతరం కూడా ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం అనేది కూడా ఉండబోతుంది. అంటే నాన్ బెయిలబుల్ రాబోతుందా, లేకపోతే ఎలాంటి సెక్షన్స్ ఇది అమల్లోకి తీసుకురాబోతుంది అన్న దానిపై అయితే కనుక ఇంకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే దీనిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనిపై అయితే త్వరలోనే అంటే ఇక రాబోయే 2 నెలల్లోనే అయితే కనుక ఈ యొక్క చట్టాన్ని అమలు చేసే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సోషల్ మీడియాని ఏదైతే దుర్వినియోగం చేస్తున్నారో వారిపై అయితే కనుక ఇక నుంచి నిఘా కూడా సీఎం ఓకే చంద్రబాబు నాయుడు ఓకే, థ్యాంక్ యూ సంతోష్.